నమస్కారం. ఈ చిన్న చిన్న గవ్వలు మన హిందూ సంస్కృతిలో ఎంతో పవిత్రమైన స్థానాన్ని ఆక్రమించాయి. వీటిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తుంటారు. కానీ ఎందుకు? ఈ గవ్వలకు ఎంతటి ప్రాధాన్యత ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. పురాణాలలో సాగరమథనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించినట్లు చెప్పబడింది. సముద్రంలో లభించే గవ్వలు లక్ష్మీదేవికి సోదరీమణులుగా భావించబడతాయి. అందుకే గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గవ్వలు సంపదకు ప్రతీకగా భావించబడతాయి. అందుకే వ్యాపారాలు చేసే చోట, డబ్బు నిల్వ చేసే ప్రదేశాలలో గవ్వలను ఉంచుతారు. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆహ్వానించడానికి ఒక మార్గం. పసుపు పచ్చ రంగు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అందుకే ఈ రంగు గవ్వలను పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం. చిన్న పిల్లల మెడలో నల్లటి దారంలో గవ్వలు కట్టడం వల్ల నరదృష్టి నుండి రక్షణ కలుగుతుందని నమ్ముతారు. దీపావళి సమయంలో గవ్వలతో ఆడుకోవడం ఆనవాయితీ. ఈ శబ్దం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని నమ్ముతారు.